హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. పెళ్ళానికి ప్రేమలేఖ ఎపిసోడ్ 2 చూద్దాము. మన బుచ్చిబాబు వాళ్ళ వైఫ్కి విమలాకి లెటర్ రాశాడు. దానికి రిప్లై ఏంటో ఈ పార్ట్లో చూద్దాము. ఓకేనా? లెట్స్ గో. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా బుచ్చిబాబు, మై డియర్, నీ కష్టాల ఉత్తరం అందింది. నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? పైగా కోపం వచ్చిందట. కోపం అనవసరంగా ఆర్భాటం చేసే వాళ్ళ మీద నాకు అసలే వస్తుంది కోపం. నువ్వు అన్నది నిజమే. నేనిక్కడ రోజులు, తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను. కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలేలన్నీ 6 నెలల తర్వాత ఇక్కడ మా వాళ్ళతో, నా స్నేహితులతో, అబ్బా మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎట్లా బతకలను తెలియడం లేదు. పెళ్ళెందుకు చేసుకున్నానా? మొగుడికి వేల పట్టుకు అన్నం పెట్టి, నీళ్లు పోసి, బొబ్బు పెట్టి పాపాయిలాగా పెంచడానికి మాత్రం కాదు. అది అమ్మ దగ్గర పాలు తాగడం కన్నా ఘోరం. వారం రోజులు అన్నం తినలేదా? మంచిదే, ఆరోగ్యానికి, దేశానికి కూడా. ఈ పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే అని మానేశారు కదా. మర్నాడు తెలిసిందా ఏం పోయిందో, ఏమీ పోలేదో కదూ. సర్లేండి, ఏదన్నా పోయినప్పుడు తినడం ప్రారంభిస్తే సరి. అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు. కాదు, ఆకలి మందగించడం మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించండి. నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా? అయితే పర్వాలేదు, అవి 4-5 నెలల వరకు పాడు కావు, మీకు పనికొస్తాయి. పాల గిన్నె జాగ్రత్తగా అల్మార్లో దాచుకుంటే పోలా. ఆ మాత్రానికి నేను రావాలా? పైగా పిల్లిని పట్టుకొని దొంగ పిల్లి అనడం ఎందుకు? ఒంటింట్లో గిన్నెడు పాలు మీగడ తేలుతూ కనబడుతుంటే తాగకుండా వెళ్ళగల పిల్లి ఈ సృష్టిలో ఉంటుందా? మీరు పిల్లి జన్మ ఎత్తైనా ఉండలేరు. అయినా పిల్లి మాత్రం ఏమనుకుంటుంది? ఈ మానవులకెంత స్వార్థం! ఆవుల్ని, మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారులాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు. ఎప్పుడన్నా మనం కాసిన్ని రుచి చూస్తే కొంపులెంటుకు పోయినట్టు గోల చేస్తారు. పుట్టిల్లు ఉన్న పెళ్ళాలకి కూడా రాసుకుంటారు రాయడానికి, ఇంకేమీ లేనట్టు. ఏం మనుషులు అని నవ్వుకోదా? దాని ప్రియుడికి చెప్పి, చా మానవ జాతి ఎంత అల్పం చేశావో పిల్లి దృష్టిలో. నాకిక్కడ పెళ్లి మొహం చూడాలంటే చచ్చే సిగ్గేస్తోంది. అందుకే నేనెప్పుడు మనకి నోరున్నది కదా అని నోరు లేని వాటి గురించి విమర్శల్ని చెయ్యకూడదు అనుకుంటాను. సర్లే, ఏం చేస్తాం? చెట్ట చికాగ్గా ఉంటుందా? రాత్రుళ్ళు స్నానం మానేసి ఉంటావు, అవునా? కాకపోతే ఆ చెడ్డ చికాకి కారణం ఏమిటో ఆలోచిద్దాం. నేను వెంటనే వచ్చేయాలా? ఎందుకట? మీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులో రాశాను. మీ ప్రతి ఉత్తరానికి వెంటనే రాస్తూ ఉంటాను. నేను మాత్రం వెంటనే వచ్చేయడం లేదు. ఎందుకు రావాలో కారణం కనబడక. ఉంటాను మరి. నీ విమల. ఇదండి మరి బుచ్చిబాబుకి రిటర్న్ లెటర్ రాసింది విమల. దీనికి మరి బుచ్చిబాబు ఏం రిప్లై ఇస్తాడు? సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.